హైదరాబాద్ కు చెందిన 10 ఏళ్ల గీత్ రెడ్డి యంగెస్ట్ డ్రోన్ పైలట్ గా గుర్తింపు పొంది అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న గీత్ ఎలక్ట్రానిక్స్ రంగంపై మక్కువతో డ్రోన్ల తయారీని నేర్చుకున్నాడు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా కేవలం యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఆన్లైన్లో విడిభాగాలు కొనుగోలు చేసి సొంతంగా డ్రోన్ ను అసెంబుల్ చేయడం విశేషం. ఇప్పటికే 2 కీలక ఈవెంట్లలో తన డ్రోన్ ఫ్లయింగ్ స్కిల్స్ ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేరి దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని గీత్ ధీమాగా చెప్తున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. తెలంగాణ టూరిజానికి సంబంధించినటువంటి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డ్రోన్ షోలో అయితే ఉన్నాం. ప్రజెంట్ మనము గచ్చిబౌలికి సంబంధించినటువంటి స్టేడియంలో కూడా ఈ డ్రోన్ షో అయితే జరుగుతూ ఉంది. అండ్ చాలా వరకు డ్రోన్ని ఆపరేట్ చేయాలంటే కూడా దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసి ఉండాలి. అండ్ అలాగే అసలు ఏ టెక్నాలజీతో డ్రోన్ పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకొని ఈ ఆపరేటింగ్ అనేది చేయాలి. చాలా వరకు మినిమం ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఇలా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, యూత్, అలాగే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ డ్రోన్స్ని ఫ్లై చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, కేవలం 10 ఇయర్స్కే తను డ్రోన్ పైలట్ అయితే అయ్యాడు. ఒకసారి తనతో కూడా మాట్లాడదాం. అండ్ తను ఏ డ్రోన్ని ఫ్లై చేస్తా ఉన్నాడు కూడా అతని మాటలోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ చాంప్, నీ పేరేంటి? గీత్. గీత్, నువ్వు ఏం చదువుతున్నావు? హౌ ఓల్డ్ ఆర్ యూ? నేను 5th క్లాస్ ఉన్నా. ఎక్కడ మీ స్కూల్? ఎక్కడ? ఓబుల్ రెడ్డి. ఎక్కడ? ఇక్కడేనా, హైదరాబాద్లోనేనా? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్లో చదువుతున్నావు. నువ్వు మరి ఏం డ్రోన్ ఫ్లై చేస్తున్నావు నువ్వు ఇవాళ? FPV. ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది? 2 మోడ్స్ ఉంటాయి. యాంగిల్ మోడ్ ఉంటుంది, ఆక్రో మోడ్ ఉంటుంది. యాంగిల్ మోడ్ నార్మల్ డ్రోన్లో ఎగిరేయచ్చు. ఆక్రో మోడ్ అన్ని ఫ్లిప్స్ స్టంట్స్ వేసేయచ్చు. ఓకే, అంటే లైక్ ఒక సూపర్ బైక్ లాగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అవును. ఓకే, మరి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఫ్లై చేసావు నువ్వు? గ్రౌండ్ పైన ఇంకెక్కడనే. అంటే అసలు నీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ డ్రోన్స్ పైన, ఈ టెక్నాలజీ పైన, వీటిపైన, గ్యాడ్జెట్స్ పైన ఎలా వచ్చింది? యూట్యూబ్ చూసేటప్పుడు వీడియోస్ చూసిన ఇంట్రెస్ట్ వచ్చింది అప్పుడు. సో అంటే మరి నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? పైలట్ అవ్వాలనుకుంటున్నావా? ఓకే, అంటే ఇదేంటిది మనకు ఎలా పనిచేస్తుంది? ఇది యాంటీనాస్. దీంట్లో నుంచి సిగ్నల్ వస్తాయి. ఈ కెమెరా ఏం చూస్తుందో ఈ స్క్రీన్ లో కనబడుతుంది. ఓకే, ఈ కెమెరా మొత్తము గింబల్, ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇది ఈ కెమెరా నార్మల్ కెమెరాలోనే పనిచేస్తుంది. ఓకే, 2 కెమెరాస్ ఉంటాయి. డిజిటల్ ఉంటుంది, అనలాగ్ ఉంటుంది. అనలాగ్ క్వాలిటీ బాగుండదు, కానీ మంచి ఉంటుంది. డిజిటల్ మంచి క్వాలిటీ ఉంటుంది, టీవీలో అన్నట్టు. ఓకే, అంటే దీంతో వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చా? ఓకే, అంటే ఈవెంట్స్లో ఫ్లై చేయొచ్చు, ప్లస్ అటు వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అవును. ఓకే, సో ఇది ఎంతసేపు ఫ్లై చేయొచ్చు ఒకసారి ఛార్జ్ పెడితే? 5 మినిట్స్, 5-10 మినిట్స్. ఓకే, సో 5-10 మినిట్స్కి మళ్ళీ దీన్ని డిటాచ్ చేసి బ్యాటరీ మార్చుకోవచ్చా? అవును. ఓకే, అంటే ఇది డ్రోన్ ఎవరు తయారు చేశారు? నువ్వు ఇది అసెంబుల్ చేసుకున్నావా, లేకపోతే ఆల్రెడీ అసెంబుల్ చేసిందే తీసుకున్నావా? నేను అసెంబుల్ చేసుకున్నా. నువ్వే అసెంబుల్ చేసుకున్నావా? వావ్, గ్రేట్. అంటే ఇవన్నీ పార్ట్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నావా, లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసావా? ఆన్లైన్లో. ఓకే, సో మరి అంటే దీనికి మీ పేరెంట్స్, అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు బాగా? ఇద్దరు చేస్తారా? ఓకే, సో మొత్తానికి నువ్వు ఫ్యూచర్లో పైలట్ అవ్వాలనుకుంటున్నావు. సో మరి ప్లేన్ నడుపుతావా? సో అంటే ఎక్కువ ఏది ఇంట్రెస్ట్? పైలట్ అంటే కమర్షియల్ పైలటా, లేకపోతే నేవీ టైప్లో ఏమైనా వెళ్ళాలనుకుంటున్నావా? ఎయిర్ ఫోర్స్కి కానీ? ఎయిర్ ఫోర్స్. ఓకే, సో మొత్తానికి చూస్తూ ఉన్నాము, కేవలం 10 ఇయర్స్కే మన బుడ్డోడు అయితే పూర్తిగా ఒక పైలట్ అయిపోయాడు అని చెప్పాలి. డ్రోన్కి సంబంధించినటువంటి పైలట్ అయిపోయాడు. అండ్ మన చేతిలో కనిపిస్తున్నటువంటి డ్రోన్ ఏదైతే ఉందో దీని పార్ట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసి సో మనోడే మొత్తం పూర్తిగా అసెంబుల్ చేసుకున్నాడని కూడా చెప్తా ఉన్నాడు. కేవలం ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీతోని 5-10 నిమిషాల వరకు కూడా దీన్ని ఫ్లై చేయొచ్చు. సో మొత్తానికైతే ఇటు డ్రోన్ ఫెస్టివల్ 2026లో పూర్తిగా ఇటు మన బుడ్డోడు కూడా మంచి పైలట్ అయితే అయిపోయాడు అని చెప్పాలి. ఫ్యూచర్లో కూడా తనకు ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నాడు. సో మనకు మొత్తానికి డ్రోన్ ఫెస్టివల్ 2026లో అయితే మంచి ఏదైతే టాలెంట్ ఉందో అదంతా కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, గచ్చిబౌలి నుండి.